అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ని సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్ అండ్ ఈజీ మెథడ్ చెప్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఎగ్ రైస్కి సరిపోయేంత రైస్ తీసుకొని చల్లారబెట్టుకున్నానండి. ఇక్కడ నేను ఎగ్ రైస్కి సరిపోయేంత ఆయిల్ని తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని సన్న ముక్కలుగా తరిగి వేసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయలని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను ఒక చిన్న క్యారెట్ని తీసుకొని సన్న ముక్కలుగా తరిగి వేసుకుంటున్నానండి. ఈ క్యారెట్ని కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను ఒక చిన్న క్యాప్సికమ్ తీసుకొని చిన్న ముక్కలుగా తరిగి వేసుకుంటున్నానండి. ఈ క్యాప్సికమ్ ముక్కల్ని ఇట్లా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను 3 నుంచి 4 పచ్చిమిర్చిని తీసుకొని బాగా సన్నగా తరిగి తీసుకున్నానండి. ఈ పచ్చిమిర్చిని ఇట్లా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసి తీసుకోండి. ఇక్కడ వీటిని అంతా ఒక సైడ్ అనుకోండి. ఇక్కడ నేను 2 గుడ్లను తీసుకుంటున్నానండి. మీరు 3 అయినా తీసుకోండి, మీకు గుడ్లు ఎక్కువ అనిపించాలంటే. వెంబడే గుడ్లను కలపకూడదండి. ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత కలుపుకోవాలండి. 2 నిమిషాల తర్వాత ఎక్కువ కలుపుకోకుండా జస్ట్ తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత మరో 2 నిమిషాలు ఉడకనించుకోండి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా విడదీసి బాగా కలుపుకోండి. మరో 2 నిమిషాలు ఉడకనియండి. గుడ్లు బాగా ఉడికినాక ఇక్కడ నేను రైస్ని వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను టేస్ట్కి సరిపోయేంత కారం తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను టేస్ట్కి సరిపోయేంత ఉప్పుని తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను టేస్ట్కి సరిపోయేంత జీలకర్ర ధనియాల పొడిని తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ని తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని తీసుకుంటున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ని తీసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకోండి అంతా. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఇంకా సర్వ్ చేసుకొని తినడమే అండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.